వెల్కమ్ టు మధుస్ కిచెన్. బగారా రైస్ చేశాను బాస్మతి రైస్ తోటి. చూడండి, చాలా ఈజీ అండి చేసుకోవడం. యాలకులు, బిర్యానీ దినుసులు, పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం, 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయ, 2 టమాటాలు, 2 గరిటెల వరకు నూనె తీసుకున్నాను. 1 స్పూన్ నెయ్యి యాడ్ చేశాను. 1 బంగాళదుంప, అల్లం వెల్లుల్లి. కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాను. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. 1 గ్లాస్ రైస్ తీసుకొని చేశాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ని యాడ్ చేశాను. తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. చూసారా, ఏం భయపడాల్సిన అవసరం లేదు, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడు, చాలా బాగా వచ్చింది. అంటే క్లీన్ చేసి, బాస్మతి రైస్ క్లీన్ చేసి 20 మినిట్స్ పక్కన ఉంచేసేయండి. ఆ తర్వాత ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అప్పటికప్పుడు మనకి టైం లేదనుకున్నప్పుడు, కొంచెం రుచిగా తినాలి అనుకున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే ఈజీగా అయిపోతుంది. కర్రీ కూడా అవసరం లేదు. ఇలా వేడివేడిగా డైరెక్ట్గా తినేయచ్చు. ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, ఉదయాన్నే పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు ఫాస్ట్గా చేసుకోవడానికి మీకు ఈ వీడియో చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మధుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.